మీరు చెప్పినట్టుగా మీడియా ప్రభావం అనేది ఖచ్చితంగా ప్రజలపై ఉంటుంది, యువతపై ఉంటుంది, చిన్నపిల్లలపై కూడా ఉంటున్న పరిస్థితి. ఈరోజు ఐ న్యూస్ ఒక వేదికగా జరుగుతున్న సంఘర్షణను ఒక వార్తగా ప్రసారం చేయటం ఒక బాధ్యత అయితే, ఆ ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమాజంలో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఈ మార్పుల నుంచి సమాజం ఏదైతే ఉందంటే గత చరిత్ర మంది ఎంతో గొప్పగా ఉంటుంది, మన సంస్కృతి సాంప్రదాయం వాటి విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఐ న్యూస్ మీలాంటి వారి ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అట్ ది సేమ్ టైం యువతలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, సమాజంలో కూడా మార్పు రావాల్సిన బాధ్యత ఉంది. సమాజం అంతా కూడా ఏం చూస్తున్నారు అంటే పక్కింట్లో ఏం జరిగితే నాకు ఎందుకులే అని వదిలేసే తత్వం ఎక్కువైపోయిన పరిస్థితి. యువత కూడా అరే ఎందుకు చెప్తున్నారు పెద్దవాళ్ళు అని తీసుకోలేని పరిస్థితి. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఏమన్నా అంటే క్షణికావేశంలో పిల్లలు ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటారా అనే పరిస్థితి. ఇక్కడ ముగ్గురు కూడా మానసిక సంఘర్షణకు లోనవుతున్న పరిస్థితుల్లో సమాజం ఎటుపోతుంది, మన సంస్కృతి ఎటుపోతుంది, ఈరోజు వాళ్ళ ఇంట్లో జరిగింది రేపు మన ఇంటి వరకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని ఈరోజే మనం ప్రశ్నించుకునే పరిస్థితులు కుటుంబ వ్యవస్థల్లో లేకపోవడం కూడా ఈ దౌర్భాగ్యాలకు కారణం. ఇక ఒకసారి మనం మాట్లాడుకుంటే డాక్టర్ గారు, వైవాహిక జీవితం అనేది చాలా అవసరము, చాలా కీలకము. బంధాలు అనేవి ఉండాలి, బంధుత్వాలు అనేవి ఉండాలి. ఆ బంధాలు బంధుత్వాల్లో ఉన్నప్పుడే మీరు చెప్పినటువంటి ఎవరో ఒకళ్ళు మానసిక సంఘర్షణకు లోనైనా ఒకళ్ళకి చెప్పుకునే అంత పరిస్థితి ముందు మన ఇంట్లోనే ఉండాలి. ఆ పరిస్థితిని తల్లిదండ్రులు కల్పించడంలో విఫలమవుతున్నారా? సమాజం విఫలమవుతుందా? విద్యా వ్యవస్థ విఫలమవుతుందా? అంటే విద్యా వ్యవస్థ అయితే 100% విఫలమైంది. ఎందుకంటే మనకి కడుపు నింపే ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది. అంటే కూలి మనుషులు తయారు చేసి పెట్టినాం మనం, గొప్ప గొప్ప సీఈఓలను కూడా తయారు చేసుకోలేదు మనం. అందుకనే మీరు చూస్తే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అంటారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అంటే చదువుకి వ్యక్తిత్వానికి సంబంధం లేదు. సో దాని అర్థం ఏంటంటే మన విద్యా వ్యవస్థ ఒక వ్యక్తిని తయారు చేయడంలో పూర్తిగా విఫలం చెందుతుంది. ఒక కంప్లీట్ మనిషిని తయారు చేయదు, ఒక టెక్నీషియన్ ని తయారు చేస్తుంది, ఒక కూలీ మనిషిని అని తయారు చేసి పెడుతుంది. సో వాడు మానసికంగా పరిపూర్ణవంతుడు కాదు. చదువుకి మానసిక ఎదుగుదలకి, ఒక పరిపూర్ణమైన మానవుడికి వ్యక్తిత్వానికి మంచితనానికి సంబంధం లేదు. సో బాగా చదువుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు, చదువు రాని వాళ్ళందరూ చెడ్డోళ్ళు, అట్లాంటి పరిస్థితి లేదు. సో విద్యా వ్యవస్థ అంటే విఫలమైంది ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థ. రెండోది, మన సంస్కృతి సాంప్రదాయాలని మనము పూర్తిగా అంటే మన పెద్దలు ఏదైతే మనకి జ్ఞానాన్ని ఇచ్చారు వాళ్ళు, అది అనుభవం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పాము గరిస్తే చనిపోతుందని మనకి ఎలా తెలిసింది? ఎవరైనా చనిపోయింటేనే తెలుస్తుంది. లేదు నేను కనుక్కుంటాను ఇప్పుడు మళ్ళీ పాము దగ్గర కనిపించుకొని అనే పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజు. సమాజంలో ఇలాంటి ప్రవర్తన వల్ల ఇలా జరుగుతుంది మంచిది అని మన వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల అనుభవంతో మనకి ఇస్తే దాన్ని మనం కంప్లీట్ గా పక్కన పెట్టి కొత్తగా ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా కనుక్కుంటానని స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడతానని మనం చేస్తున్నాం. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. పాలీగ్యామీ వర్సెస్ మోనోగ్యామీ. అంటే పాలీగ్యామీ అంటే ఒక వ్యక్తి ఇంకొక శారీరక సంబంధం 100 మందితో 1000 మందితో అట్లా చేయడము, లేదు ఒక్కరితోనే రిలేషన్షిప్ పెట్టుకోవడము. ఏది రెండింటిలో ఆనందాన్ని ఇస్తుంది అంటే ఇది సైంటిఫిక్ స్పిరిచువల్ అని కాదు. అంటే ఇదేదో సంస్కృతి సాంప్రదాయాలు మతము అట్లా కాదు. సైంటిఫిక్ గా కూడా ఒక మనిషి మోనోగ్యామీతోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో, అంటే ఇద్దరు మాత్రమే శారీరక సంబంధం పెట్టుకుంటేనే ఆనందాన్ని పొందుతారు. కానీ ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఎక్కువ మందితో రిలేషన్షిప్. ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు తిడితే పశువుల్ని పక్షులతో పోల్చేవాళ్ళు తిట్టాలంటే. మీరు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఒకరితోనే సంబంధాన్ని ఏర్పరచుకోవాలి, ఆ బంధం బలంగా ఉండాలి అని. పశువుల్లోనూ పక్షుల్లోనూ కూడా చూస్తే చాలా వరకు కూడా ఆ పశువులు పక్షులు మరొక జంతువుతోనే ఆ బంధాన్ని కొనసాగిస్తాయి. కేవలం వాటి సంతానోత్పత్తి కోసమే అవి కలుస్తున్న పరిస్థితి. మనిషికి ఇన్ని తెలివితేటలు భగవంతుడిస్తే మృగాలుగా తయారవుతున్నాం. నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు, పక్షుల్ని పశువుల్ని ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితులు దాపరించాయంటే ఇంతకన్నా ఘోరం. ప్రకృతి నుంచి పూర్తిగా దూరం అయిపోయాం మనం. అంటే ప్రకృతిని నాశనం చేసి ప్రకృతి నుంచి పూర్తిగా దూరమైన పరిస్థితి. అందుకనే మన శాస్త్రము ఏం చెప్తుంది అంటే, మన సంస్కృతి అయితే ప్రకృతితో మమేకమయ్యి జీవితాన్ని కొనసాగించమని చెప్తుంది. దానివల్ల ఎక్కువ ఆనందంగా ఉంటామని చెప్తుంది. అంటే మీరంటే పశుపక్షాదుల కంటే హీనంగా మనిషి బిహేవ్ చేస్తున్నాడు స్వేచ్ఛ పేరుతో, మోడర్నైజేషన్ పేరుతో, కొత్తదనం పేరుతో. సో ఈ ప్రాసెస్లోనే ఈ బిహేవియరల్ చేంజ్ కానీ, ఈ డ్రగ్ అడిక్షన్ కానీ, ఈ హత్యలు చేయడం కానీ, ఇవన్నీ కూడా. సో పరిష్కారం అయితే ఒక్కటే వంశీ గారు, 100% ఎక్కువ మంది ఉండాలి కుటుంబంలో. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అసలు సజెస్టబుల్ కానీ కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు
కెరీర్ కోసరం అని చెప్పి అపార్ట్మెంట్లో ఇద్దరే ఉండి చనిపోవడం మంచిదా? లేదు అంటే సుఖం వస్తుందేమో, ఈ కెరీర్ బాగుంటే సుఖం వస్తుందేమో, ఆనందం అయితే రాదు. అక్కడ కూడా సుఖం లేదండి.